కాళ్ళు ఉండడం అనేది సహజం. అంతేకాదు ఒక్కోసారి ఆ 2 కాళ్ళ మీద నిలబడాలన్నా కష్టంగా ఉంటుంది. అలాంటిది 3 కాళ్ళ మనిషి పుడితే ఎలా ఉంటుంది? ఆ 3 కాళ్ళతో ఎలా నడవగలడు? ఇది వినడానికి వింతైన వికృత ఆకారంలో ఉన్న పిల్లల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 3 కాళ్ల బేబీ పుట్టడం అనేది చాలా అరుదైన సంఘటన. కానీ ఈ మధ్య కాలంలో ఇలాంటివి చాలానే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉండగా నెల క్రితం న్యూఢిల్లీలో కోమల్ సేన, జితేంద్ర సేనాకి జన్మించిన 2 సంవత్సరాల పాపకి పాలిమోలియా వ్యాధి వల్ల తన శరీరంలో వెన్ను భాగంలో చిన్న కాలు తయారైంది. మొదట్లోనే డాక్టర్స్ ఆపరేషన్ చేద్దామనుకున్నా తల్లి బాధపడిపోవడంతో అంతా ఆగిపోయారు. 2 సంవత్సరాలు గడిచాక గోవింద్ బల్లభ్ ప్యాంట్యూ హాస్పిటల్ న్యూఢిల్లీ వారి వైద్య బృందంతో సక్సెస్ఫుల్ గా ఎక్స్ట్రా కాలుని తొలగించారు. ఇది ఇప్పుడొచ్చిన సమస్య కాదు, గతంలో ఇలాంటి కేసెస్ చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక వివరాల్లోకి వెళ్తే, వారం రోజుల క్రితం బంగ్లాదేశ్ కి చెందిన షీమా ఖాతూన్ బేబీ చొయిటీ ఖాతూన్ 3 కాళ్లతో జన్మించింది. కానీ వైద్యానికి డబ్బులు లేవు. ఎవరైనా చేయూతనిస్తారేమోనని షీమా ఎదురు చూసింది. ఈ కేసు విషయం తెలుసుకున్న ది చిల్డ్రన్ ఫాస్ట్ ఫౌండేషన్ వారు వారి ఆధ్వర్యంలో మొనాష్ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రొఫెసర్ క్రిస్ కింబర్, హెడ్ ఆఫ్ సర్జరీ, తన బృందంతో కలిసి సక్సెస్ చేసి చూపించారు ఆస్ట్రేలియన్ డాక్టర్స్. 2 సంవత్సరాలుగా బేబీ హెల్త్ విషయంలో జాగ్రత్తలు తీసుకుని కొన్ని నెలలుగా బాడీ పార్ట్స్ కండిషన్ చెకప్ చేస్తూ పూర్తి స్థాయి వైద్య పర్యవేక్షణలో సర్జరీని సక్సెస్ చేశారు. మనం ఏమీ చేయలేని కొన్ని సందర్భాల్లో మేమున్నామంటూ ధైర్యాన్నిచ్చే ఇలాంటి డాక్టర్స్ కి సల్యూట్ కొట్టాలి. Watch, share and subscribe to CBC9.News.